Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. వీకెండ్ అయినా సరే సాటర్డే సిద్ధుకి స్కూల్ ఉంటుంది. ఈజీగా అయిపోతుందని చెప్పి బెండకాయ కూర చేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఇంగువ అండ్ పల్లీలు కొత్తగా యాడ్ చేసా. టేస్ట్ అయితే చాలా బాగుంది. బెండకాయ కూరలో నేను అప్పుడప్పుడు ఇంగువ వేస్తూ ఉంటాను. ఈసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ధనుర్మాసంలో ముగ్గులు వేస్తూ ఉన్నాను కదా, మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చినా సరే ఇంకా మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మొన్న కొడైకెనాల్ వెళ్ళినప్పుడు గార్లిక్ అండ్ హనీ తీసుకొచ్చాను. వాటితోటి హనీ గార్లిక్ ప్రిపేర్ చేశాను సో దట్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, వేరియస్ అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి కదా. మన వాళ్ళు అడుగుతున్నారు మన ఇంట్లో ఉన్న హనీ అండ్ గార్లిక్ నార్మల్గా రోజు యూజ్ చేస్తాం కదా, వాటితోటి చేసుకోవచ్చా అని. అబ్సల్యూట్లీ చేసుకోండి, బట్ మంచి క్వాలిటీ హనీ అండ్ ఆర్గానిక్ గార్లిక్ అయితే మనకి బోల్డన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. అండ్ దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. నేను 2 వీడియోస్లో ఇవన్నీ కూడా షేర్ చేశాను. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా సంక్రాంతి హడావిడి మొదలవుతుంది కదా, మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అయిపోయి ఉన్నారా? అంటే షాపింగ్, తర్వాత ఊర్లు వెళ్ళటానికి టికెట్స్ కొనుక్కోవటము, అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి అని చెప్పి చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాం కదా. యూజువల్గా 5 days a week స్కూల్ ఉండేదండి ఇంతకు ముందంతా. ఇప్పుడు సాటర్డే కూడా పెడుతున్నారు. వీకెండ్ కొంచెం ఎర్లీగా లేవాలంటే బద్ధకంగా అనిపిస్తుంది, అలవాట్లేదు కదా. అందుకని చెప్పి కొంచెం లేట్గానే లెగుస్తున్నాను. ఓవర్ నైట్ ఓట్స్ చేసి పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్కి మంచి ఆప్షన్ అండ్ మనం దీనికి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రీకట్ వెజ్జీస్, ఓవర్ నైట్ బ్రేక్ఫాస్ట్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం హెక్టిక్గా మార్నింగ్స్ అనేవి లేకుండా ఉంటాయి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఓవర్ నైట్ ఓట్స్లో ఆల్మండ్ మిల్క్, షియా సీడ్స్, ఓట్స్, కొద్దిగా సిన్నమన్ అండ్ కోకోనట్ షుగర్ తీసుకున్నాను. మామూలుగా మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న షుగర్ ఏదైనా సరే వాడుకోవచ్చు. హనీ కూడా యాడ్ చేయొచ్చు, ఎందుకంటే దీన్ని పెద్ద హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేడిగా తినాలి అని అంటే కూడా కొద్దిగా వార్మ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. స్టవ్ టాప్ మీద కానీ మైక్రోవేవ్లో కానీ ఎలా అయినా వార్మ్ చేయొచ్చు. ఆల్మండ్ మిల్క్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. 15 to 20 ఆల్మండ్స్ తీసుకొని 8 to 10 hours వరకు సోక్ చేసుకొని ఉంచుకోవాలి. పైన పొట్టు ఉంటుంది కదా, అది తీసేసి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో మెత్తగా గ్రైండ్ అవుతుంది కదా, దాన్ని కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదంటే కనుక యాజ్ ఈజ్గా ఓవర్ నైట్ ఓట్స్కి యూజ్ చేసేయచ్చు. ఒకవేళ కాఫీ, టీ అలా వాటిలో తీసుకోవాలంటే ఫిల్టర్ చేసి మనం ఆల్మండ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్ అండి. ఇది వామ్గా తీసుకోవచ్చు, వేడిగా తీసుకోవచ్చు, లేదంటే చల్లగా కూడా తినేసేయచ్చు. యాపిల్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బనానా అలా మనకు కావాల్సిన ఫ్రూట్ని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నేనైతే ఒక బౌల్లో ప్రిపేర్ చేశాను కదా, మా కోసమని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మేము అరౌండ్ 10 o'clock అట్లా తింటాము. సిద్ధుకైతే మార్నింగే సర్వ్ చేశాను. వీకెండ్ కదా, కొంతసేపు టీవీ చూద్దామని న్యూస్ అది పెట్టుకున్నాము. నేను మా హస్బెండ్ కలిసి కాఫీ తాగుతూ న్యూస్ చూసాము. మార్నింగ్ యాజ్ యూజువల్ పనులు ఉంటాయి, దాని తర్వాత లంచ్ అంతా అయిపోయాక మధ్యాహ్నం 3 o'clockకి ఖాళీగా ఉన్నానని చెప్పి క్రాన్బెర్రీ కుకీస్ చేస్తున్నాను. క్రాన్బెర్రీ ఆరెంజ్ షార్ట్ బ్రెడ్ కుకీస్ అంటారు. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది క్రాన్బెర్రీస్ని, డ్రైడ్ క్రాన్బెర్రీస్ ఉంటాయి కదా, వాటిని చాప్ చేసి ఉంచుకున్న చిన్న చిన్న పీసెస్గా చాప్ చేస్తే మనం కుకీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పెద్దగా ఉన్నాయనుకోండి, డవ్ కట్ చేసేటప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీకు లాస్ట్లో తెలుస్తుంది అది నేను ఎందుకు చాప్ చేశాను అని. సో నేను తీసుకున్న క్రాన్బెర్రీస్ అయితే ఇవి. ఈ క్రాన్బెర్రీస్లో కొద్దిగా షుగర్ అనేది ఉంటుంది. అసలు షుగర్ లేకుండా క్రాన్బెర్రీస్ని డ్రై చేయరు వీళ్ళు, ఎందుకంటే బాగా పుల్లగా ఉంటాయి కదా. ఇది వచ్చేసరికి నేను జెప్టోలో ఆర్డర్ చేశాను. సో మీకు ఏ క్వాలిటీ బెటర్ అనిపిస్తే అదే ఆర్డర్ చేయండి. అన్నీ కూడా టేస్టీగా అనిపించవు. ఇది వచ్చేసరికి యూఎస్లో క్రిస్మస్ టైంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్రాన్బెర్రీస్ తీసుకొని చాప్ చేశాను కదా, ఇప్పుడు ఒక ఆరెంజ్ తీసుకున్నాను. ఆ ఆరెంజ్ పైన జస్ట్ యూస్ చేస్తే అండ్ జ్యూస్ కూడా వాడతాం. తర్వాత ఒక 100 grams బటర్ తీసుకున్నా. అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. అండ్ షుగర్ వచ్చేసరికి ఒక 1/2 cup షుగర్ వరకే తీసుకున్నాను.
ఎందుకంటే మేము కేక్స్లో కానీ కుకీస్లో కానీ షుగర్ తక్కువగా యూజ్ చేస్తాము. మేము స్వీట్స్ బాగా తింటాం కానీ స్వీట్ తక్కువ ఉండాలన్నమాట మాకు. అండ్ ఫ్లవర్ వచ్చేసరికి వీట్ ఫ్లవర్ లేదా ఏదన్నా మల్టీగ్రెయిన్ ఆటా ఉన్నా తీసుకోవచ్చు. తర్వాత కొద్దిగా మైదా కూడా తీసుకున్నాను. మైదా ఎందుకు అని అంటే మరీ హోల్ వీట్ ఫ్లవర్ లేదంటే ఫుల్గా మిల్లెట్ ఫ్లవర్ అలాంటివి అనుకోండి కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట కుకీస్. అంత టేస్ట్ కూడా లైక్ రియల్ ఆథెంటిక్ టేస్ట్ అనేది మనకు తెలియదు. అందుకని ఒక చిన్న కప్పు మైదా అయితే తీసుకున్నాను. కొద్దిగా బేకింగ్ సోడా కూడా తీసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి క్వాంటిటీస్ చెప్తానండి. ఒక 1/2 కప్ వరకు షుగర్ తీసుకున్నాను. కావాలంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. 2.5 కప్స్ ఫ్లవర్ అంటే మైదా ఒక అరకప్పు, 2 కప్పులేమో గోధుమ పిండి తీసుకున్నా. యాక్చువల్లీ 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. 100 గ్రామ్స్ బటర్ బ్లాక్. తర్వాత ఆరెంజెస్ వచ్చేసరికి 2 ఆరెంజ్లు యూస్ చేసా. అండ్ 2 ఆరెంజెస్కి జ్యూస్ అండ్ జెస్ట్ 2 కూడా వాడాను. ఇప్పుడు బటర్లో షుగర్ బాగా మిక్స్ అవ్వాలి అని అంటే షుగర్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బటర్ని రూమ్ టెంపరేచర్లో ఉంచాము కదా, సో సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఉంటే మనకి ఏదైనా సరే ఇంగ్రీడియంట్స్ కలవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ బటర్ గట్టిగా ఉందనుకోండి, అందులో షుగర్ కానీ ఫ్లవర్ కానీ త్వరగా కలవు. అంటే గట్టిగా ఉన్న బటర్ తోటి చేసుకునే రెసిపీస్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇలాంటి కుకీస్, కేక్స్ వాటన్నిటికీ ఏంటంటే రూమ్ టెంపరేచర్ బటర్ బాగా హెల్ప్ అవుతుంది. సో షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 1/2 కప్పే తీసుకున్నాను నేను. ఒకవేళ మీకు బాగా స్వీట్ ఉంటే ఇష్టము అని అంటే ఒకవేళ మీరు డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారంటే లైక్ కిస్మిస్లు కానీ ఇట్లా క్రాన్బెర్రీస్ ఎక్కువ యాడ్ చేసేటట్టు అయితే షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్స్ట్రా షుగరే మీరు యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ చిప్స్ వేసుకుంటున్నా సరే అందులో స్వీట్ ఉంటుంది కదా, సో మనము అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ 2 కూడా బాగా మిక్స్ చేసుకుంటాము. నేను షుగర్ని పౌడర్ ఎందుకు చేశాను అంటే మన షుగర్ త్వరగా కలవదు అనమాట. అదే ఫారిన్ కంట్రీస్లో షుగర్ చాలా ఫైన్గా ఉంటుంది, అది బటర్లో చాలా త్వరగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా తీసుకున్నా. బేకింగ్ సోడా వచ్చేసరికి ఒక 1/2 టీ స్పూన్ చాలు. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కొద్దిగా పిండిలో కలిపేసి ఒకసారి సీవ్ చేస్తున్నాను. సో దట్ ఈవెన్గా ఆ బేకింగ్ సోడా అనేది పిండిలో కలుస్తుంది. ఇంతకుముందు ఎగ్లెస్ కుకీస్ చేసేటప్పుడు నాకు తెలియక బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తూ ఉండేదాన్ని. అలా చేయటం వలన పౌడర్ లాగా రాలిపోవటము లేదా ఓవర్ బేక్ అయినప్పుడు బాగా గట్టిగా అవటము జరుగుతూ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి అని చెప్పి బేకింగ్ సోడా ఒక్కటే యాడ్ చేస్తే చాలు. ఫ్లవర్ ఒకేసారి యాడ్ చేయకుండా బ్యాచెస్గా యాడ్ చేసాము అని అంటే బటర్లో బాగా మిక్స్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి చపాతీ పిండి నీట్ చేసినట్టు బాగా చేతితోటి గట్టిగా మసాజ్ చేయొద్దు. అలా చేస్తే కుకీస్ టెక్స్చర్ అంత బాగోదు. ఇప్పుడు మనకి గుల్ల రావాలి అని అంటారు కదా, అలా రావాలి అని అంటే ఎయిర్ గ్యాప్స్ ఉండాలన్నమాట. ఆ ఎయిర్ గ్యాప్స్ మెయింటైన్ చేయడానికి అని చెప్పి మనము మామూలుగా చేతితోటి ఊరికే అట్లా అన్నం ఎలా కలుపుతామో అన్నం కలిపినట్టు కలపాలి. అదే చపాతీ పిండి కలిపినట్టు బాగా చేతితోటి గట్టిగా నొక్కుతా కలుపుకుంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండవండి. ఇప్పుడు ఇంకొకటి కూడా షేర్ చేస్తాను ఇక్కడ. హోల్ వీట్ ఫ్లవర్ యాడ్ చేయటం వలన ఏంటంటే ఆథెంటిక్గా షార్ట్ బ్రెడ్ కుకీస్ టేస్ట్ అయితే మనకి తెలీదు. జస్ట్ మనం ఏదో కుకీస్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ నేను ఇవాళ వచ్చేసరికి హెల్దియర్ వర్షన్లో చేద్దాము అని చెప్పి ఇలా చేశాను. యూజువల్గా మనకు ఆథెంటిక్ టేస్ట్ రావాలి, లైక్ ఏదైనా పార్టీస్కి చేస్తున్నాము అని అంటే మైదా ప్రిఫర్ చేయండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏదన్నా సరే మనం ఇలాంటి రెసిపీస్ తెలుసుకోవాలి, లైక్ ఆథెంటిక్ రెసిపీస్ తెలుసుకోవాలి అని అంటే బోల్డ్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఓల్డ్వి బేకింగ్ గురించి ఉంటాయి. అవి చాలా వరకు అమెరికన్ ఛానల్స్ ఉన్నాయి లేదా యూకే ఛానల్స్. నైజెలా లాసన్, తర్వాత జాయ్ ఆఫ్ బేకింగ్, ఇంకా కొంతమంది ఉన్నారు, నాకు సడన్గా స్ట్రైక్ అవ్వట్ల పేర్లు. ఇటాలియన్ డిజర్ట్స్ కావాలి అంటే జాడా. సో అలా కొన్ని ఫాలో అయ్యాము అని అంటే మనం చాలా లైక్ ఆథెంటిక్ డిజర్ట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొద్దిగా వెట్గా అవ్వాల్సింది ఉంది పిండి, అందుకని ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేశాను, క్రాన్బెర్రీస్ యాడ్ చేశాను, తర్వాత ఆరెంజ్ జెస్ట్ యాడ్ చేస్తున్నాను. ఆరెంజ్ కట్ చేయకముందే ఆరెంజ్ జెస్ట్ యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా గ్రేట్ చేసుకోవచ్చు. జెస్టర్ ఉంటుందండి, అది యూజ్ చేయొచ్చు. లేదంటే కనుక ఇట్లాగా మన గ్రేటర్ ఉంటుంది కదా సన్నగా ఉండేది, ఇలాంటిది తీసుకొని కూడా గ్రేట్ చేయొచ్చు. ఇది యాడ్ చేయటం వలన మనం ప్రత్యేకంగా ఆరెంజ్ ఎసెన్స్ అనేది అసలు యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదన్నమాట. బేసికలీ ఏంటంటే ఈ ఆరెంజ్ జ్యూస్తోనే ఎసెన్స్లు అనేవి ప్రిపేర్ చేస్తారు. సో అదే అవాయిడ్ చేయడానికని ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ అట్లాగే ఆథెంటిక్ రెసిపీస్లో ఆరెంజ్ జెస్టే యూస్ చేస్తారనమాట.
సో మనకేంటంటే ఆరెంజ్ యాడ్ చేసేసరికి చాలా వియర్డ్గా అనిపిస్తుంది బాగుంటాయా అని. ఇది నచ్చే వాళ్ళకి నచ్చుతుందండి, లైక్ అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఒకవేళ మీరు క్రాన్బెర్రీస్ ఆరెంజ్ యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఇవి స్కిప్ చేసేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్ అట్లా ఏమైనా యాడ్ చేయొచ్చు. సో చేత్తో అన్నం కలిపినట్టు ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత ఇట్లా ఒక ముద్దలాగా చేస్తాం కదా, మధ్యలో చాలా ఎయిర్ గ్యాప్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి. అందుకని చపాతీ పిండిలాగా అసలు కలపద్దు. తర్వాత ఇలాగా ఒక లాగ్ లాగా రోల్ అవుట్ చేసేయండి. ఇప్పుడు ఇది మనం చక్కగా రోల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇందాక బటర్ అంతా కూడా రూమ్ టెంపరేచర్లో ఉంది కదా, ఇప్పుడు గట్టిపడుతుంది. మనం కుకీస్ కట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటండి, ఆరెంజ్ జస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అది గ్రేట్ చేస్తాం కదా, మరి ఎక్కువగా చేసేయద్దు. ఆ వైట్ పార్ట్ కనిపిస్తుంది అని అన్నప్పుడు స్టాప్ చేసేయండి. వైట్ పార్ట్ కూడా పొరపాటును వేసేస్తే కుకీస్ అన్నీ కూడా చాలా చేదుగా వస్తాయి. ఆరెంజ్ జ్యూస్ అనేది మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటేనే సరిపోతుంది. కానీ లెమన్ జెస్ట్ కానీ ఆరెంజ్ జెస్ట్ కానీ ఇట్లా ఏది యూస్ చేసినా సరే కొంచెం ఆ జెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో అదొకటి స్కిప్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి, నిజంగా బాగుంటాయి. కేక్ కూడా సేమ్ ఇలాగే చేస్తాము. అసలు వనీలా ఎసెన్స్ వేస్తే టోటల్గా టేస్ట్ చేంజ్ అయిపోతుంది, అంటే ఓవర్ పవరింగ్గా ఉంటుంది అనమాట. వనీలా వేస్తే అదే ఎక్కువ టేస్ట్ తెలుస్తుంది. అందుకని వనీలా ఎసెన్స్ యాడ్ చేయకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసుకుంటే కూడా బాగుంటుంది. జస్ట్ ఒక కప్పు ఫ్లవర్ తోటి ట్రై చేయండి. ఆరెంజ్ కుకీస్, లెమన్ కుకీస్ చేస్తారు. నేను ఎప్పుడైనా సరే చేసినప్పుడు డెఫినెట్గా మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ క్రాన్బెర్రీ ఆరెంజ్ స్కోన్స్ అని చేస్తూ ఉంటారు, అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా కొద్దిగా పిండి తడిగా కలుపుకోవాలి స్కోన్స్కి. అవి ఏంటంటే కొంచెం బ్రెడ్ టెక్స్చర్లో అట్లా ఉంటాయి. 20 minutes to హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీస్తే కొద్దిగా గట్టిగా పడుతుంది కదా, అప్పుడు మనకి కటింగ్కి ఈజీగా ఉంటుంది. వెంటనే కూడా ఫ్రెష్గా మామూలుగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ప్రెస్ చేసేసుకొని చేసేయచ్చు కుకీస్. బట్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం కటింగ్కి ఈజీగా ఉంటుంది అని. కొద్దిగా అవుట్ ఆఫ్ షేప్ అలా వస్తాయి కదా, చేతితోటి మనం మళ్ళీ రీషేప్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక ఒకవేళ ఇలా చేయడం ఇష్టం లేదు అని అంటే మామూలుగా చపాతీలాగా ఫ్లాట్గా లైట్గా ప్రెస్ చేస్తూ మధ్యలో ఎయిర్ గ్యాప్స్ మెయింటైన్ చేయాలి. లైట్గా ప్రెస్ చేసేసి కుకీ కట్టర్తో కట్ చేసుకొని కావాల్సిన షేప్స్లో కూడా బేక్ చేసుకోవచ్చు. క్రాన్బెర్రీస్ నేను ఎంత చిన్నగా చాప్ చేసినా సరే ఎక్కడో చోట ఆ పెద్ద పలుకులు అనేవి ఉండిపోయాయి, అడ్డుపడి ఇలా నేను కుకీ కట్ చేసేటప్పుడు కొద్దిగా బ్రేక్ అయిపోయినాయి అనమాట. అక్కడక్కడ ఇలా విరిగిపోయినట్టు వచ్చాయి కదా, అందుకనే ఫస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ కానీ లేదా చాక్లెట్ చిప్స్ ఏది యాడ్ చేసినా సరే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే పిండిలో కలపకుండా కుకీస్ మామూలుగా ఫ్లాట్గా పెడతాం కదా, పైన ఒక 4-5 క్రాన్బెర్రీస్ తోటి డెకరేట్ చేసినా బాగానే ఉంటుంది. ఈవెన్ చాక్లెట్ చిప్స్ కూడా అలాగే పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మొత్తం క్వాంటిటీస్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు నేను ప్రీవియస్గా చేసిన ఆరెంజ్ కేక్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. బటర్ క్వాంటిటీ కనుక ఎక్కువైపోతే బాగా స్ప్రెడ్ అయిపోతాయండి. ఇప్పుడు నేను తీసుకున్న వాటికి ఏంటంటే జస్ట్ ఒకదానికొకటి పక్కన టచ్ అయింది, కానీ మామూలుగా బేక్ చేసిన తర్వాత విడిగా తీస్తే అసలు అంటుకోకుండా విరిగిపోకుండా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎంతసేపు బేకింగ్ చేసుకోవాలో చెప్తాను. 180 degrees సెంటిగ్రేడ్లో 5 or 10 minutes పాటు అవన్నీ ఫస్ట్ ప్రీహీట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, సో దట్ ఈవెన్గా రైజ్ అవుతాయి, ఈవెన్గా కుక్ అవుతాయి, గట్టిపడకుండా ఉంటాయి అనమాట. అందుకని ప్రీహీటింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రే పెట్టిన తర్వాత 180 degrees సెంటిగ్రేడ్లో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ 20 to 25 minutes పాటు బేక్ చేసుకోవాలి. టాప్ అండ్ బాటమ్ రాడ్స్ రెండు హీట్ అయ్యే ఆప్షన్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 20 minutes పెట్టాను, ఇంకా మెత్తగా ఉన్నాయి, పచ్చిగా ఉంటాయి అని చెప్పి ఇంకొక ఎక్స్ట్రా 5 minutes పాటు బేక్ చేసా. సో టోటల్గా 25 minutes పట్టింది నాకు. మీ అవెన్ కెపాసిటీని బట్టి, అండ్ పెద్ద అవెన్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి, ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. నాది చిన్నది కాబట్టి నేను 25 minutes పెట్టాల్సి వచ్చింది. యూజువల్గా షార్ట్ బ్రెడ్ కుకీస్కి 12 minutes చాలు అని అంటారు. అవెన్ సైజ్ని బట్టి డెఫినెట్గా మన కుకింగ్ టైం అనేది వేరీ అవుతుంది. ఈ బేకరీ బిస్కెట్స్ లాగా గట్టిగా ఉండవు, క్రిస్పీగా ఉండవండి, మెత్తగా ఉంటాయి, చూయిగా ఉంటాయి. కుకీస్ బేక్ చేసిన తర్వాత అశ్వత్థామ మూవీ పెట్టుకున్నాను. ఇది సన్నెక్స్లో ఉంది. ఇది ఇంతకుముందు నేను చూడలేదన్నమాట. 2020 మూవీ బాగుంటుంది, సస్పెన్స్ ఉంటుంది. మొన్నంతా బాగా హాలిడేస్కి స్పెండ్ చేసి అసలు ఇంట్లో పనులు బోల్డని పెండింగ్ ఉండిపోయాయి. అందుకని మజ్జిగ చిలికేసి వెన్న తీయటము, తర్వాత పిండి వేసుకోవటం, ఇలాంటి పనులన్నీ చాలా ఉన్నాయండి ఇవాళ.
దోసలకి బియ్యం అండ్ పప్పు నానబెట్టేసి ఉంచాను. ఈ లోపేమో వెన్న తీద్దాము అని చెప్పి మజ్జిగని చిలుకుతున్నా. ఇదంతా కూడా ఆల్మోస్ట్ నేను ఓవర్ ఎ మంత్ నుంచి కలెక్ట్ చేస్తూ వచ్చాను. అందుకనే కొద్దిగా బటర్ ఎక్కువ వచ్చింది. ఎప్పుడు కూడా నేను స్టోర్ బాట్ బటర్ని ఇట్లా మౌల్డ్స్లో పెట్టి చిన్న చిన్న క్యూబ్స్ లాగా వస్తాయి కదా మనకి. సో వన్ టైం యూస్కి చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేస్తే. సింగిల్ టైం యూస్కి అంటే లైక్ మనం బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేస్తాం కదా మార్నింగ్, ఇట్లా ఒక క్యూబ్ తీసుకొని వెంటనే వేసి వాడేసుకోవచ్చు అనమాట. ఎగ్స్ స్క్రాంబుల్ చేయడానికి, ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి, వాటికి కొన్ని రెసిపీస్కి ఏంటంటే నేను బటర్ యూస్ చేస్తాను. అలాంటప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన బటర్ని మౌల్డ్స్లో వేసి ఫ్రీజ్ చేస్తా. ఇవన్నీ కూడా ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసేస్తాను. ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి తీసి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదంతా కూడా చాలా టీడియస్ ప్రాసెస్ అని అనుకునే వాళ్ళు అమూల్ బటర్వి చిన్న చిన్న క్యూబ్స్ దొరుకుతాయి కదా, అవి తెచ్చుకోవచ్చు. కానీ అదేంటంటే లాట్ ఆఫ్ ప్లాస్టిక్ అండి. అండ్ దట్టు చాలా కొద్దిగా వస్తుంది అనమాట క్వాంటిటీ. దట్టు మనకి ఏంటంటే ప్యాకింగ్ ఛార్జెస్ డెఫినెట్గా పడతాయి. అవి ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి 2-3 ఖచ్చితంగా వాడుకోవాలి. వాటన్నిటి బదులు ఇది చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఇది యాక్చువల్లీ చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకునే సిలికాన్ మౌల్డ్. ఇది నేను ఇలా బటర్ క్యూబ్స్కి వాడుతూ ఉంటాను. ఇది నేను మామూలుగా లోకల్ స్టోర్లో తీసుకున్నా అండి. మౌల్డ్ని ఫిల్ చేసేసి ఒక 5 to 10 minutes పాటు ఫ్రీజ్ చేసాము అంటే గట్టిగా అవుతుంది కదా, బాటిల్స్లో ఫిల్ చేసుకోవచ్చు. అలా నేను ఒక 3 times అయితే ఈ మౌల్డ్ యూజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నా దగ్గర ఒకటే ఉంది. ఒక పక్కన అవన్నీ చేస్తూనే దోసల పిండి అదంతా రుబ్బేశాను. ఈ డబ్బాలో పెట్టేసి ఫర్మెంట్ చేసేస్తా. ఇప్పుడు నేను పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్న తర్వాత నాకు చాలా హాయిగా ఉంది. ఒక్క డబ్బాతోటి పని అయిపోతుంది. లేదంటే ఇంతకుముందు కొంచెం ఎక్కువ దోసల పిండి రుబ్బుకోవడం, 2-3 డబ్బాలకు పెట్టుకోవడం అట్లా ఉండేది, ఎందుకంటే హైట్ సరిపోయేది కాదు. ఇవాళ వింటర్ వేర్ని స్టోర్ చేయటం ఎట్లాగనేది చూపిస్తాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి షేర్ చేస్తున్నా. దీన్ని నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. మా చెల్లి షేర్ చేసింది యాక్చువల్లీ దీని గురించి. వాక్యూమ్ ప్యాక్స్ ఇవన్నీ ఎప్పుడు వాడతారు అని అంటే, యూజువల్గా మన వింటర్ వేర్స్ అవన్నీ కూడా చాలా ఇన్నర్ మెటీరియల్ తోటి ఫిల్ చేసి ఉంటుంది. బోల్డ్ అంతా గాలి ఉంటుంది అందులో. దానివలన సరిగ్గా ఫోల్డ్ చేసినా సరే బాగా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది మన కబోర్డ్స్లో వాటిలో. సో అందుకని ఇప్పుడు కొత్తగా ఇది వాడుతూ ఉన్నారు చాలామంది. ఈ జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసి, తర్వాత ఒక వాక్యూమ్ పంప్ ఉండేది, దాంతో మొత్తం లోపల ఉన్న ఎయిర్ అంతా తీసేస్తే చక్కగా వాక్యూమ్ ప్యాక్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ దిస్ వర్క్స్. అక్కడ ఒక చిన్న క్యాప్ లాగా ఉంది కదా, మనకు తెలియని బుడ్డి హోల్ ఉంటుంది. ఆ నాజిల్ దగ్గర మనం ఈ వాక్యూమ్ పంప్ని ఫిక్స్ చేసేయాలి. ఇలా టర్న్ చేస్తే ఫిక్స్ చేసుకోవచ్చు. అదంతా కూడా కొంతసేపు ఇట్లా పంప్ చేస్తూ ఉంటే బయటికి గాలంతా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే అవన్నీ కంప్రెస్ అయిపోయి చక్కగా మనం స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది చేయాలంటే మంచి ఆర్మ్ స్ట్రెంగ్త్ ఉండాలండి, కొంచెం టైం పడుతుంది, చేయి కూడా కొంచెం నొప్పి వస్తుంది. అండ్ జాగ్రత్తగా చేస్తే కవర్ అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సిద్ధు జాకెట్, మా హస్బెండ్ జాకెట్ వచ్చేసరికి నాకు ఇందులో పెడితే చాలా ఈజీగా ప్లేస్ ఆక్యుపై చేయలేదు అని అనిపించింది అనమాట. సిద్ధు జాకెట్ అయితే మరీ థిక్గా ఉంది. నేను లోపల వార్డ్రోబ్లో పెట్టాను అని అంటే క్లాజెట్లో డెఫినెట్గా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. దానికి ఒక క్యాప్ లాగా ఇస్తారు, మనం కవర్ చేసాము అని అంటే చక్కగా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫుల్గా వాక్యూమ్ ప్యాక్ అయిపోయింది. మొత్తం గాలి వచ్చేసిందా అంటే నాకైతే ఐడియా లేదండి, ఫస్ట్ టైమే వాడుతున్నాను కదా. కాకపోతే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటున్నాయంట క్లోత్స్. అంటే మనం లోపల పెట్టేస్తే చాలా రోజులు వాసన వస్తాయి కదా, అది రావట్లేదు అని మా చెల్లి చెప్పింది. ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీరైతే వింటర్ వేర్ ఎలా స్టోర్ చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మాకున్నవి 2 క్లాజెట్స్, పైనంతానేమో స్టోరేజ్ పెట్టేసుకున్నాం, సూట్ కేసులు అని, బ్లాంకెట్స్ అని అలాంటివన్నీ ఉంటాయి. మాకు ప్లేస్ లేక ఇది నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. సో దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.